హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ టెట్ డిఎస్సి సోషల్ కంటెంట్ సిరీస్లో జాగ్రఫీ నుంచి థర్డ్ లెసన్ అయితే చూద్దాం, ఇంపార్టెంట్ బిట్స్. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థమే. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఖనిజం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఖనిజం. నెక్స్ట్, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాల సమ్మేళనాన్ని ఏమంటారు? శిల అంటారు. ఓకే, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాలు ఉన్న సమ్మేళనాన్ని ఏమంటారంటే మనం శిలలు అంటారు. నెక్స్ట్, ఒక శిల నీలం రంగులో ఉంటే అందులో ఉండే లోహము రాగి. ఆన్సర్ వచ్చేసి రాగి. నీలం రంగులో ఉంది అంటే రాగి ఉంటుందన్నమాట. సో ప్రపంచంలోనే అతి పురాతన శిలలు గల ప్రాంతం, దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి పశ్చిమ ఆస్ట్రేలియా. ప్రపంచంలోనే అతి పురాతన శిలలు ఎక్కడ ఉన్నాయి అంటే ఆస్ట్రేలియా, అది కూడా పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉన్నాయి అతి పురాతన శిలలు. నెక్స్ట్, ప్రపంచంలోనే వజ్రాలు, బంగారం, ప్లాటినం అధికంగా ఉత్పత్తి చేస్తున్న ఖండం ఆఫ్రికా. ఓకే, నెక్స్ట్, కింది వాణిలో ఖననం చెయ్యబడని సూర్యరశ్మిగా పిలువబడేది. సో మనకి బొగ్గు. దీనికి ఆన్సర్ వచ్చేసి బొగ్గు. ఖననం చేయబడిన సూర్యరశ్మిగా పిలువబడేది బొగ్గు. నెక్స్ట్, 7th బిట్, బొగ్గు నుండి ఉత్పత్తి చేసే విద్యుత్ని ఇలా అంటారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి తాప విద్యుత్. మనం బొగ్గు నుండి ఉత్పత్తి చేసేదాన్ని తాప విద్యుత్ అంటారు. కింది వాటిలో నల్ల బంగారంగా పిలువబడేది? పెట్రోలియం. నల్ల బంగారంగా పిలువబడేది అంటే పెట్రోలియం. ప్రపంచంలో జల విద్యుత్ని అభివృద్ధి చేసిన మొదటి దేశము వచ్చేసి మనకి నార్వే. ప్రపంచంలో జల విద్యుత్ని అభివృద్ధి చేసిన మొదటి దేశం వచ్చేసి మనకి నార్వే. నార్వేలో మనకి వాటర్తో చేయడంతో స్టార్ట్ చేశారు. ప్రపంచంలో మొదటిసారిగా సౌర పవన శక్తిని ఉపయోగించే బస్ షెల్టర్ను ఏర్పాటు చేసిన దేశము స్కాట్లాండ్. సో ప్రపంచంలో మొదటిసారిగా సౌర పవన్ శక్తిని ఉపయోగించే బస్ షెల్టర్ను ఏర్పాటు చేసింది స్కాట్లాండ్. సో మన జల విద్యుత్తును తయారు చేసిందంటే నార్వే. కింది వానిలో సౌరశక్తి యొక్క ప్రతికూలతలు కానివి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సౌరశక్తి యొక్క ప్రతికూలతలు కానివి. వ్యాప్తి ఎక్కువ, వృధా తక్కువ, కాలుష్యరహితమైనది, తరగనిది. ఈ మూడైతే మనకి ప్రతికూలతలు కావు. ఖరీదైనది అనేది అయితే ప్రతికూలత. నెక్స్ట్, కింది వానిలో పవనశక్తి యొక్క అనుకూలతలను గుర్తించండి. పవనశక్తి యొక్క అనుకూలతలు వచ్చేసి మనకి ఆప్షన్ 4, ABD. సో ఏ, కాలుష్యరహితము, ఒకసారి ఏర్పాటు చేసుకుంటే తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్, సురక్షితమైనది, భద్రమైనది. గాలిమరల ఏర్పాటు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. అది వచ్చేసి మనకి అనుకూలత కాదు, ఎక్కువ ఖర్చు అనేది మనకి ఎప్పుడైనా ఎక్కువే కాబట్టి. ఓకే, కింది వానిలో అణుశక్తికి సంబంధించి సరైనది కానిది ఏది? అణుశక్తికి సంబంధించి సరి అయినది కానిది పర్యావరణ హితమైనది, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. సో ఇది కింది వాటిలో అణుశక్తికి సంబంధించి సరైనది కానిది అన్నారు కాబట్టి అణుశక్తికి మనకి పెద్ద మొత్తంలో శక్తి విడుదలవుతుంది, చాలా ఖరీదైంది, రేడియో ధార్మిక వ్యర్థాలను విడుదల చేస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. పర్యావరణ హితమైనది, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని అయితే మనకి రాంగ్. సో అది సరికాదు. ఓకే, దీంట్లో 2 స్టేట్మెంట్స్ నా అప్లికేషన్ బిట్స్ అయితే వచ్చాయి. సో అప్లికేషన్ బిట్స్ ఎలా అంటే, ఇప్పుడు మన 2 స్టేట్మెంట్స్ చూసుకొని వాటిలో ఏది మనకి సరైనదో చూసుకోవాలి. దానికి ఆ 2 ఒకదానికి ఒక లింక్ ఉన్నాయా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. సో దాన్ని బట్టి మన ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి చూద్దాం. సముద్రపు నీటి మట్టం పెరగడం, తగ్గడం వలన ఉత్పత్తి అయ్యే శక్తిని వేలా శక్తి అంటారు. ఇరుకైన సముద్ర ప్రవేశ ద్వారాల వద్ద ఆనకట్టలు నిర్మించడం ద్వారా వేలా శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. ఫస్ట్ ఆప్షన్ అది స్టేట్మెంట్ ఏ. రెండో స్టేట్మెంట్ వచ్చేసి మొదటి వేలాశక్తి కేంద్రాన్ని ఫ్రాన్స్లో నిర్మించారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి
ఏబి రెండు సరైనవే. ఓకే, మనం మొదటి వేలాశక్తి కేంద్రాన్ని ఫ్రాన్స్లో నిర్మించారంట. సముద్రం నీటి మట్టం పెరగడం తగ్గడం వల్ల ఉత్పత్తి అయ్యే శక్తిని వేలాశక్తి అంటారు. సముద్రంలో ఉంటుంది నీటి మట్టం వేలాశక్తి అంటారనమాట. నెక్స్ట్, కింది వాటిలో ఖనిజం లక్షణం కానిది ఏది? కింది వాటిలో ఖనిజం లక్షణం కానిది ఏది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి సహజ ప్రక్రియల ద్వారా సృష్టించబడతాయి, ఖచ్చితమైన రసాయన కూర్పు ఉంటుంది, విస్తరణ అసమానంగా ఉంటుంది. అన్నీ మనకు కరెక్టే. అవి తరిగిపోవు అనేది మాత్రం కాదు, ఎందుకంటే తరిగిపోతాయి ఖనిజాలు. కింది వాటిలో రాగి ఉత్పత్తిలో అగ్రగామి దేశాలు. రాగి ఉత్పత్తిలో మనకి అగ్రగామి దేశాలు ఏమిటి అంటే చిలీ, పెరు. చిలీ అనేది మనకి రాగి ఉత్పత్తిలో అగ్రగామి దేశాలు. కింది వాటిలో మీ వంటగదిలోని గ్యాస్ను ఆదా చెయ్యని పద్ధతి ఏది? ఆదా చెయ్యని పద్ధతి ఏది? తక్కువ మంట మీద ఉంచిన పైన మూత ఉంచని పాత్రలో ఆహారాన్ని వండటం ఆదా చేయలేదు మనం గ్యాస్ని. ఓకే, ప్రెషర్ కుక్కర్ ఆహారాన్ని వండడం అనేది మన గ్యాస్ ఆదా అవుతుంది. పప్పును వండడానికి ముందు కొంచెం సేపు నానబెట్టాలనేది ఆ గ్యాస్ ఆదా అవుతుంది. కూరగాయలు తరిగి మనం దాన్ని వండుకోవడం అనేది కూడా గ్యాస్ ఆదా అవుతుంది. కాకపోతే తక్కువ మంట మీద పెట్టి వెడల్పైన మూత ఉంచని పాత్రలో ఆహారాన్ని వండటం, ఇప్పుడు ఆ మూత తీసేసి మనం పెట్టిన మంట కూడా తక్కువగా పెట్టామంటే ఇంకా అది అనేది మనకి గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ సెకండ్, ఇప్పుడు మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. నిర్దిష్టమైన మొక్కలు, జంతు పదార్థాలు, పశువుల పేడ వంటివి వ్యర్థాలు లాంటి సేంద్రియ పదార్థాలను వాయు ఇంధనంగా మార్చవచ్చు. దానినే బయోగ్యాస్ అంటారు. సేంద్రియ వ్యర్థాలను గ్యాస్ ట్యాంక్లోని బ్యాక్టీరియా కుళ్ళిపోయేలా చేస్తుంది. ఈ క్రమంలో మీథేన్ బొగ్గు పులుసు వాయువుతో కూడిన బయోగ్యాస్ విడుదల అవుతుంది. సో మనకి 18th బిట్ వచ్చేసి ఏబీలు 2 సరైనవే. నెక్స్ట్ 19th బిట్. భారతదేశంలోని కచ్ సింధు శాఖలో భారీ వేలాశక్తి కేంద్రాలు ఉన్నాయి. రష్యా, ఫ్రాన్స్లలో మొదటి వేలాశక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సో దీనికి ఏ ఒక్కటే సరైనది. కచ్ సింధు శాఖలో భారీ వేలాశక్తి కేంద్రాలు ఉన్నాయి. నెక్స్ట్, రష్యా, ఫ్రాన్స్లలో మొదటి వేలాశక్తి కేంద్రాన్ని మనకి ఫ్రాన్స్లో ఏర్పాటు చేశారు కానీ రష్యాలో లేదు, కాబట్టి ఇది వచ్చేసి మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అని పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్, ప్రపంచంలో అధిక సంఖ్యలో భూ ఉష్ణశక్తి కేంద్రాలు కలిగి ఉన్న దేశము రష్యా. మన దేశంలో హిమాచల్ ప్రదేశ్లోని మణికరణ్, లడఖ్లలోని పుగాలోయలో భూ ఉష్ణశక్తి కేంద్రాలు ఉన్నాయి. దీనికి వచ్చేసి మనకి ఆప్షన్ 4 బి సరైనది, ఏ సరైనది కాదు. సో మనకి బి సరైనది. అంటే మన దేశంలో హిమాచల్ ప్రదేశ్లోని మణికరణ్, లడఖ్లోని పుగాలోయలో భూ ఉష్ణశక్తి కేంద్రాలు ఉన్నాయి అనేది మనకి కరెక్ట్. ఏ సరికాదంట. అధిక సంఖ్యలో భూ ఉష్ణశక్తి కేంద్రాలు కలిగి ఉన్న దేశం రష్యా అనేది అయితే రాంగ్. నెక్స్ట్ బిట్. సరికానివి గుర్తించండి అన్నాడు. యురేనియం, థోరియం పరమాణు కేంద్రంలో నిల్వ చేయబడిన శక్తి నుండి అణుశక్తిని పొందవచ్చు. ఈ ఇంధనాలు అణు రియాక్టర్లలో కేంద్రక విచ్ఛిత్తి అనే ప్రక్రియకు లోనై శక్తిని విడుదల చేస్తాయి. భారత్, రష్యాలు అణుశక్తిని అధికంగా ఉత్పత్తి చేసే దేశాలు. భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఎక్కువ యురేనియం. ఇది కరెక్ట్ అయింది బిట్ అంతవరకు. సో మనకి 21th దానికి ఆన్సర్ వచ్చేసి 21st దానికి ఆన్సర్ వచ్చేసి సిడి. సో మనకి సి అండ్ డి అనేది సరి కానివి. అణుశక్తి అధికంగా ఉత్పత్తి చేస్తుంది అనేది రాంగ్. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు అనేది కూడా రాంగ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి భూ ఉష్ణశక్తికి సంబంధించి సరైనది కానిది గుర్తించండి అన్నాడు. సరికానిది గుర్తించండి అన్నాడు. సో దీనికి మనకు ఆన్సర్ వచ్చేసి స్వచ్ఛమైన, పర్యావరణ హితమైన, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. భూ ఉష్ణశక్తి అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్నది. హరిత గృహ ప్రభావానికి కారణం. రేడియోధార్మిక వ్యర్థాలకు విడుదల చేస్తుంది. సో మనకి 22వ దానికి ఆన్సర్ వచ్చేసి బీసీడి సరికావు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది అనేది ఒక్కటే రైట్. ఓకేనా, కింది వాటిని సరైనవి గుర్తించండి. సో ప్రపంచంలో ఇనుప ధాతు ఉత్పత్తిలో అగ్రగామి ఖండం ఐరోపా. రష్యా, ఉక్రెయిన్, స్వీడన్, ఫ్రాన్స్లలో ఇనుప ధాతు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. చైనా, మలేషియా, ఇండోనేషియాలు ప్రపంచంలోనే ప్రముఖ తగర ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. స్విట్జర్లాండ్లో భారీ మొత్తంలో ఖనిజ నిక్షేపాలు కలవు. మనకి 23వ దానికి ఆన్సర్ వచ్చేసి ఏబిసి సరి అయినవి. సో ప్రపంచంలో ఇనుప ధాతు ఉత్పత్తిలో అగ్రగామి యూరప్. సో యూరప్లో మనకి రష్యా, యుక్రెయిన్, స్వీడన్, ఫ్రాన్స్లలో ఇనుప ధాతు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. సో చైనా, మలేషియా, ఇండోనేషియా ప్రపంచంలోనే ప్రముఖ తగర ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. ఈ మూడు అనేది మనకి రైట్. సో మనకి ఆప్షన్ డి అనేది రాంగ్. నెక్స్ట్, ఇది వాటిని సరిగ్గా జతపరచండి అన్నాడు. సో ఉత్తర అమెరికాలోని ఖనిజ నిక్షేపాలు జోన్లు. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి
ఏబిసి. సో ఇది సిఏబి ఆప్షన్. నికెల్ బంగారం యురేనియం ఇనుప ధాతువు, దీనికి సి కెనడా. యురేనియం బంగారం ఇనుప ధాతువు సో వచ్చి మనకి కెనడా. నెక్స్ట్ బొగ్గు వచ్చేసి మనకి అపలేచియన్, బొగ్గు అపలేచియన్. సో నెక్స్ట్ రాగి సీసం జింక్ వెండి బంగారం బి. దీని పశ్చిమ కార్డిల్లాస్. సో పశ్చిమ కార్డిల్లాస్ సో ఇది ఆన్సర్ అది. నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రపంచంలో నాణ్యమైన ఇనుప ధాతువులను బ్రెజిల్ అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. చిలీ, పెరు బంగారం ఉత్పత్తిలో అగ్రగామి దేశాలు. వెనజులా, అర్జెంటీనా, చిలీ, పెరు, కొలంబియా పెట్రోలియంకు ప్రసిద్ధి. దక్షిణ అమెరికాలో వజ్రాల ఉత్పత్తి అధికంగా కలదు. సో కింది వాటిలో సరైనది కానివి గుర్తించండి అన్నాడు కాబట్టి మనకి దీనికి ఆన్సర్ బి అండ్ డి. సో బి అండ్ డి సరి కావు. సో దక్షిణ అమెరికాలో వజ్రాల ఉత్పత్తి అధికంగా వస్తుంది కావు. అగ్రగామి దేశాలు చిలీ, పెరు కాదు. సో ఈ రెండు కాదు. సో వెనజులా, అర్జెంటీనా, చిలీ, పెరు, కొలంబియాలో పెట్రోలియంకు ప్రసిద్ధి. ప్రపంచంలో నాణ్యమైన ఇనుప ధాతువు బ్రెజిల్ అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. సో అదనమాట విషయం. నెక్స్ట్ 36th కింది వాటిలో ఆస్ట్రేలియాకు సంబంధించి సరి కానిది. ఆస్ట్రేలియా ప్రపంచంలో అత్యధికంగా ప్లాటినంను ఉత్పత్తి చేస్తుంది. సో ఆస్ట్రేలియా ప్రపంచంలో అత్యధికంగా బాక్సైట్ ఉత్పత్తి చేస్తుంది. పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతాలైన కల్వారీ, గుల్హండిల్ బంగారు నిల్వలు అధిక మొత్తంలో కలవు. తూర్పు ఆస్ట్రేలియా ప్రాంతాలైన కల్గారీ, కులార్కార్డీలలో బంగారు నిల్వలు అధిక మొత్తంలో కలవు. సో మనకి 26 తారీఖు ఆన్సర్ వచ్చేసి 4 అంట. సో ఏ మరియు డి. సో ఏ అనేది రైట్. ఆస్ట్రేలియా ప్రపంచంలో అత్యధికంగా ప్లాటినం ఉత్పత్తి చేస్తుంది అనేది మనకి రైట్. సో నెక్స్ట్ తూర్పు ఆస్ట్రేలియా ప్రాంతాలైన కల్గారీ, కులార్కార్డీలలో బంగారు నిల్వలు అధిక మొత్తంలో కలవు అనేది కూడా కరెక్టేనంట. సో ఓకేనా, సంబంధించి సరికానిదంటే ఈ రెండు స్టేట్మెంట్ రాంగ్ అనమాట. ఓకే, అత్యధికంగా ప్లాటినం అనేది రాంగ్, బంగారం ఉత్పత్తి కూడా రాంగ్. సో ఇవి రెండు అత్యధికంగా బాక్సైట్ ఉత్పత్తి చేస్తుంది మనకి. సో కల్గారీ, కులార్కార్డీ బంగారం అధిక మొత్తంలో కలవు. పశ్చిమ ఆస్ట్రేలియాలో అయితే బంగారం నిల్వలు కలవు. నెక్స్ట్ కింది వాటిలో సరైనవి గుర్తించండి. నాణేలు మరియు పైపులు తయారీలో ఉపయోగించే లోహం రాగి. కంప్యూటర్ పరిశ్రమలో ఉపయోగించే సిలికాన్ను క్వార్ట్రైజ్ నుండి తీస్తారు. రత్నాల కోసం ఉపయోగించే ఖనిజాలు సాధారణంగా మృదువుగా ఉంటాయి. విమానాలు బాక్సైట్ బాటిల్స్ తయారీ, వంట సామాగ్రి తయారీలో ఉపయోగించే అల్యూమినియంను బాక్సైట్ నుండి తీస్తారు. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి 4 DAB. సో విమానాలు బాక్సైట్ తయారీ సామాగ్రిలో ఉపయోగించే అల్యూమినియం బాక్సైట్ తీస్తారు, అది కరెక్ట్ స్టేట్మెంటే. సో సరైనవి. నాణేలు, పైపులు తయారీలో ఉపయోగించే లోహం రాగి కరెక్ట్ స్టేట్మెంటే. కంప్యూటర్ పరిశ్రమలో ఉపయోగించే సిలికాన్ క్వార్ట్రైజ్ నుండి తీస్తారు అని కూడా కరెక్ట్. రత్నాల కోసం ఉపయోగించే కానీ సాధారణంగా మృదువుగా ఉంటుంది మనకు రాంగ్. సో మనకి 28th బిట్. ఖనిజాలు పునరుత్పాదకతకు వీలు లేని వనరులు. ఖనిజాలు ఏర్పడడానికి కేంద్రీకరణ రావడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది రైటు. లోహాలు పునశ్చక్రియం చేయడం ద్వారా వనరులను సంరక్షించుకోవచ్చు రైట్. ఖనిజాలు పునరుత్పాదనకు వీలుండే వనరులు, వీలు లేని ఏబిసిలు కరెక్ట్ బా. సో మనకి ఏబిసిలు కరెక్ట్. నెక్స్ట్ కింది వాటిలో పెట్రోలియం యొక్క ప్రతికూలత కానిది. చమురు చిందడం, గ్యాస్ లీకేజీ కారణంగా ఆక్సిజన్ క్షీణించడం, విడుదలయ్యే కాలుష్య కారకాలు ఆమ్ల వర్షాల కారణమవుతాయి. కొత్త ఇంధనాలు అన్వేషించడం అంత సులభం కాదు. పెట్రో రసాయన పరిశ్రమలకు మూలం. సో మనకి 29th బిట్ వచ్చేసి 4. ప్రతికూలత కానిది. పెట్రో రసాయన పరిశ్రమలకు మూలం. ఇది ప్రతికూలత కాదు, ప్రతికూలతలే. సో కింది వాటిని సరిగ్గా జతపరచండి. పవనశక్తి, సౌరశక్తి, వేలాశక్తి, అణుశక్తి, బయోగ్యాస్. సో నేను గెట్ట చేస్తే మనం ఆన్సర్ వచ్చేసి 30th దానికి వచ్చేసి మనకి ఆప్షన్ 4. సో ADBAC. ఏ పవనశక్తి. ఏ రేడియో ధార్మిక వ్యర్థాలను విడుదల చేస్తుంది. ప్రస్తుతానికి ఈ వచ్చేసి శబ్ద కాలుష్యం. పవనశక్తి పవన కాలుష్యం. సౌరశక్తి డి వ్యాప్తి ఎక్కువ, వృధా ఎక్కువ బి. నెక్స్ట్ వేలాశక్తి బి వన్యప్రాణి నివాసాలను నాశనం చేస్తుంది. నెక్స్ట్ ఏ. నెక్స్ట్ వచ్చేసి అణుశక్తి. నాలుగో దానికి ఏ రేడియో ధార్మిక వ్యర్థాలను విడుదల చేస్తుంది. బయోగ్యాస్ సి.
హరితగృహ ప్రభావానికి కారణం. ఓకే, ఇదండి మనకి థర్డ్ లెసన్ సోషల్ కంటెంట్ నుంచి 8th క్లాస్ థర్డ్ లెసన్ జాగ్రఫీ నుంచి. ఓకే, ఇంకా మరిన్ని వీడియోస్ అయితే ఈ సిరీస్లో అయితే చేయడం జరుగుతుంది. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.